అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అమ్మ మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏమీ లేవు. నాకు ఒకటే అనిపిస్తుంది ఏంటంటే, రాముడు వచ్చిన తర్వాత మొదటి ఉగాది ఇది. 500 సంవత్సరాలు రాముడు లేకుండా ఈ దేశం బతికింది. అందుకే రకరకాల నాస్తికత్వాలు, రకరకాల వితండవాదాలన్నీ పెరిగాయి. అవన్నీ పోవడానికి మళ్ళీ రాముడు వచ్చాడు కాబట్టి మళ్ళీ ఈ దేశం సుభిక్షంగా జ్ఞానంతో ముందుకు వెళ్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ గురుకుల సాంప్రదాయం మనకు ఉండేదో అది లేకుండా చేయడం వల్ల ఈరోజు మన జ్ఞానం మనకి లేకుండా అయిపోయింది. నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళం అని చెప్పినా మాకు సంస్కృతం ఒక ముక్క రాదు. సాంప్రదాయం గురించి ఏం మాట్లాడగలం. అందుకు నాలాంటి వాళ్ళందరికీ అర్థం అవడం కోసం భగవద్గీత సిరీస్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి 9 చాప్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఈరోజు 10వ చాప్టర్ రిలీజ్ అవుతుంది. మొత్తం 18 అధ్యాయాలు భగవద్గీత విన్న తర్వాత అప్పుడు అందరిలో, నాలాంటి వాళ్ళందరిలో సంస్కృతం మీద ఒక అభిమానం పెరిగి భగవద్గీత సంస్కృతంలో సంస్కృతంలో అర్థం చేసుకునే స్థాయికి మాలాంటి వాళ్ళం ఎదగాలి, అలాగే మన సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి అని ఒక ఆకాంక్షతో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అందరికీ భగవద్గీత అందుబాటులో వెళ్ళి మన వేదాల సారాంశం ఉపనిషత్తులు అయితే ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత అని అందరూ అంటారు. ఆ భగవద్గీత కేవలం రోజు 10 నిమిషాలు మీరు కేటాయిస్తే 18 రోజుల్లో మీకు భగవద్గీత మొత్తం వచ్చేస్తుంది. ఇంతకన్నా సింప్లిఫైడ్ భగవద్గీత ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అందుకే ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ గాడ్ హెస్ చూజన్ మీ. దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు, నన్ను మాధ్యంగా ఎన్నుకున్నందుకు, ఆ భగవద్గీత ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అదే చెప్పారు కదా, రాముడు వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు చాలా జరుగుతాయి. నాలాగే చాలా మంది బయటకు వస్తారు, ముందుకు వస్తారు, వచ్చి చాలా చేస్తారు. అప్పుడు మనందరికీ కూడా ఇలాంటి ఉగాదులు చాలా గొప్పగా అనిపిస్తాయి. కేవలం పంచాంగ పఠనానికే పరిమితమయ్యే ఉగాది కాస్త ఒక సెలబ్రేషన్స్, ఉగాది అంటే మన తెలుగు వారు అందరం కలిసి చేసుకునే సెలబ్రేషన్ అని చెప్పుకునే స్థాయికి ఉగాది నెక్స్ట్ జనరేషన్స్ చేస్తాయి అని నేను నమ్ముతున్నాను. ఏదైతే మనం మిస్ అవుతున్నాం ఆల్ దీస్ ఇయర్స్. ఉగాది నాడు మంచి నవ్వుతూ ఉంటే సంవత్సరం అంతా నవ్వుతూ ఉంటాము. ఉగాది నాడు మంచి పని చేస్తే సంవత్సరం అంతా మంచి పనులు చేస్తాం. ఇలాంటి ఒక బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది నిజం అవ్వాలి. అందరిలో అన్ని మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ